నమస్కారం. మనం ఈరోజు చూస్తున్నది ఏంటంటే వంగ పంటలో మనకి కొత్తగా ఇప్పుడు దాకా కనపడేది ఏంటంటే, నార్మల్గా అందరికి రైతులకి తెలియని విషయం ఏంటంటే, ఇందులో ఒకటి వైరస్ అనేది రావటం జరుగుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వంగ మొక్కనే. ఈ వంగ మొక్కలో చూస్తే రెండింటికి అబ్జర్వ్ చేస్తే ఇది రోగం లేనిది, ఇది రోగం ఉన్నది. ఇది మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసి ఇది రోగం అనుకుంటారు ఎవరైనా, కానీ కాదు. ఇది ఒక వైరస్ వల్ల వచ్చిన రోగం. ఆకులు చూస్తే దీంట్లో ముఖ్య లక్షణం, దీన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో లిటిల్ లీఫ్ అంటారండి. ఈ లిటిల్ లీఫ్లో ఆకులు చిన్నగా కావటాన్నే ప్రధాన లక్షణం కాబట్టి దీన్నే లిటిల్ లీఫ్ అంటారు. ఇది వైరస్ ద్వారా వచ్చే ముఖ్య లక్షణం. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి ఆకులు చాలా చిన్నగా ఉండి కాండానికి కనుపులు చిన్నగా ఉండటం జరుగుతుంది. ఇది ముఖ్యంగా తెల్లదోమ ద్వారా వ్యాప్తి జరుగుతుంది. ఈ మొక్క ఉన్న దగ్గర ఇది తెల్లదోమ సోకి దీన్ని కుట్టి వేరే మొక్కను కుట్టడం వల్ల కూడా మళ్ళీ ఇదే వైరస్ లక్షణాలు దీనికి సంక్రమిస్తాయి. ఇందులో తెల్లదోమ ద్వారా పోయేది ఏంటంటే పైటోప్లాస్మా అనే వైరాయిడ్ ద్వారా ఇది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీనికి మందు లేదు, నివారణ ఒకటే మార్గం. తెల్లదోమని కంట్రోల్ చేసుకుంటే మాత్రం అలాంటి వైరస్ లక్షణాలు ఉన్న మొక్కలను తగ్గించుకోవచ్చు. ఇలాంటి మొక్కలు వచ్చినప్పుడు ఎమ్మటే తీసేస్తే మనకి దిగుబడి అనేది రావడం అనేది అవకాశం ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.